హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళది చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ టైం ఏదైతే మనకి చూసుకున్నట్టయితే లాస్ట్ వీడియో మనము మే 2 రోజున జరిగినటువంటి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ అయితే చేసినాం. ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి ఇవన్నీ అయితే మనం అందరికీ తెలుసుకున్నాం అనమాట. ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టయితే కనుక మే 3 రోజు అండ్ మే 4 రోజు అనగా మే 3 రోజు ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్, మే 4 రోజు ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, ఇన్ కేస్ డిక్రీజ్ అవుతాయి ఎన్ని మార్క్స్ డిక్రీజ్ అవ్వచ్చు, అండ్ యాడ్ అవుతాయి ఏ షిఫ్ట్కి పర్టికులర్గా అనేది మనం మాట్లాడుకుందాం అనమాట. ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి అయితే మనకైతే టైం అయితే అయిపోయింది, మీరైతే ఇక్కడ చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే మీరైతే ఫస్ట్ చేసే పని ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ మీకు తెలిసినా కానీ మనకి ఏదైతే ప్రిలిమినరీ కీ ఉందో సో దాంట్లో చెక్ చేసుకుంటూ మీ యొక్క రెస్పాన్స్ షీట్లో మార్క్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది మళ్ళీ చెక్ చేసుకోండి. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మే 3 రోజున జరిగినటువంటి అనాలిసిస్ చేద్దాం. ఏ షిఫ్ట్కి మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇది ఫస్ట్ షిఫ్ట్ 1, ఇది షిఫ్ట్ 2. ఇక్కడ ఎం అంటే తెలుసు కదా మనకి మ్యాథ్స్, పి అంటే ఫిజిక్స్ అండ్ సి అంటే కెమిస్ట్రీ అనమాట. సో ఈ విధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మే 3 రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1 ఎలా ఉంది అంటే మనకి మ్యాథ్స్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. అంటే మొత్తంగా ఈజీ అని చెప్పలేము, గట్టిగా వచ్చేసి హార్డ్ అని చెప్పలేము అనమాట. కొన్ని క్వశ్చన్స్ అలా ఇలా వచ్చినాయి అనమాట. ఈజీ కంటే కొంచెం ఎక్కువగానే కొంచెం టఫే అనిపించినది, బట్ ఇది వచ్చేసి మనము ఈజీ టు మోడరేట్గా తీసుకుందాం షిఫ్ట్ 1 పేపర్ ఏదైతే ఉందో మ్యాథ్స్ది. అండ్ అలాగే ఫస్ట్ షిఫ్ట్లో ఫిజిక్స్ ఎలా వచ్చింది అంటే మోడరేట్ లెవెల్లో వచ్చింది, అంటే చేసే విధంగానే వచ్చింది. కొంచెం కొన్ని క్వశ్చన్స్ అయితే టఫ్గా అనిపించడం అయితే జరిగింది. ఓకేనా? అండ్ కెమిస్ట్రీ కూడా ఈ యొక్క రెండు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి పోల్చుకుంటే కెమిస్ట్రీ అనేది చాలా ఈజీగా వచ్చిందని చెప్పవచ్చు మనమైతే. ఓవరాల్గా మే 3 రోజున షిఫ్ట్ 1 పేపర్ వచ్చేసి కొంచెం ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంది. అలాగే సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మే 3 రోజున జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పర్టిక్యులర్గా మే 2 జరిగినటువంటి షిఫ్ట్ 1 ఉంది కదా, దానికంటే కూడా ఈజీగా ఉంది. ఇక్కడ మే 3 రోజు సెకండ్ షిఫ్ట్ అని చెప్పేసి మనకైతే చాలా మంది స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. అంటే కంపేర్ చేసుకున్నట్టయితే మే 2 రోజు ఫస్ట్ షిఫ్ట్ అనేది ఈజీగా వచ్చింది. అదే మళ్ళీ చూసుకున్నట్టయితే మే 3 రోజు సెకండ్ షిఫ్ట్లో ఉన్నటువంటి పేపర్ అనేది ఈజీగా ఉందంట. అంటే ఇప్పుడు మనము ఒకటి తెలుసుకునేది ఏంటి అంటే ఫ్రెండ్స్, మొత్తానికి ఇక్కడ ఫస్ట్ మే 3 రోజు జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్కి చూసుకున్నట్టయితే మార్క్స్ అనేవి డిక్రీజ్ అవ్వవు. సెకండ్ షిఫ్ట్ మే 3 రోజున జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ ఉంది కదా, దీనికి ఈ యొక్క దానికి డిక్రీజ్ అవుతే మార్క్స్ డిక్రీజ్ అవుతే అవ్వచ్చు. అది కూడా పెద్దగా డిక్రీజ్ అయితే ఏం అవ్వదు అనమాట. 1 నుంచి 3 మార్క్స్ వరకు అయితే మాత్రమే డిక్రీజ్ అయితే అవుతాయి. పెద్దగా ఇందులో చేంజెస్ అయితే మనం ఏం చూడలేము. లేదు ఇందులో కూడా అనిపించింది చాలామంది ఇంతే అటెంప్ట్ చేశారు, పేపర్ ఈజీగా ఉన్నప్పటికీ చాలామంది తక్కువగానే అటెంప్ట్ చేయడం జరిగింది అనేసి అనుకుంటే ఇవి కూడా డిక్రీజ్ చేయరు. ఓకేనా? ఇక్కడ షిఫ్ట్ 1కి చూసుకున్నట్టయితే మరి మే 3 రోజున షిఫ్ట్ 1కి చూసుకున్నట్టయితే మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఎంత ఇంక్రీజ్ అవుతాయంటే దీనికి ఒక 2 to 6 మార్క్స్ వరకు అయితే ఇంక్రీజ్ అయితే అవ్వచ్చు. దేనికి మే 3 రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1 పేపర్కి వాళ్ళకైతే 2 to 6 మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు. మే 3 రోజున జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్లో మార్క్స్ అయితే డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది 100% అయ్యే ఛాన్స్ కాదు, కొంచెం డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీరైతే ఒకసారి రెస్పాన్స్ షీట్లో మీరైతే క్లియర్ కట్గా చూసుకోండి. ఇప్పుడు మనం పర్టికులర్గా మాట్లాడుకున్నట్టయితే మొత్తానికి అన్ని షిఫ్ట్స్ కంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ వచ్చేసి మే 2, మే 3, మే 4 జరిగింది కదా. మే 2, మే 3 పోల్చుకుంటే ఈ యొక్క మే 2, మే 3 అనేసి అనుకుంటే మనం 4 షిఫ్ట్ల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2 days into 4 షిఫ్ట్స్ కదా. సో ఈ 4 షిఫ్ట్లో రానంతగా హార్డ్ పేపర్ వచ్చేసి ఈ యొక్క మే 4 రోజున రావడం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఒక్కొక్కరు అసలు చెప్పలేమో అంత హార్డ్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అన్ని షిఫ్ట్ల కంటే ఈ యొక్క మే 4 జరిగినటువంటి షిఫ్ట్స్ అయితే చాలా టఫ్గా ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క షిఫ్ట్లో రాసిన వాళ్ళకైతే డెఫినెట్గా వచ్చేసి 10 to 12 మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఎలా ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మే 4 రోజున జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్లో చూసుకున్నట్టయితే మ్యాథ్స్లో వచ్చేసి ఇక్కడ మోడరేట్ లెవెల్ కంటే డిఫికల్ట్గా అనిపించింది అనమాట. మోడరేట్ టు డిఫికల్ట్గా ఉంది పేపర్. అండ్ ఫిజిక్స్ చూసుకున్నట్టయితే వెరీ డిఫికల్ట్గా ఉంది.
అండ్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే మోడరేట్ టు డిఫికల్ట్. అంటే ఇందులో మనం అటెంప్ట్ చేసేది ఏంటి అంటే కొంచెంగా అనుకుంటే కొంచెం కెమిస్ట్రీ అనమాట. కెమిస్ట్రీ కూడా వెరీ టఫ్ ఉంది. మిగతా సీజన్ కంటే చూసుకున్నట్టయితే ఇది కూడా ఇందులో చాలా టఫ్ ఉంది, బట్ చేయొచ్చు ఈ యొక్క రెండింటికి కంటే కూడా. దీనికి మ్యాథ్స్కి ఉన్న ఫిజిక్స్ కంటే కూడా మనమైతే కెమిస్ట్రీకి చేయొచ్చు. ఓకేనా. సో ఆ విధంగా టఫ్గా వచ్చిందనమాట షిఫ్ట్ 1 పేపర్. అండ్ May 4th రోజున సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్టయితే అస్సలు ఊహించలేనంత డిఫికల్ట్గా ఉంది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అనడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాథ్స్ డిఫికల్టే ఉంది, అండ్ ఫిజిక్స్ డిఫికల్టే ఉంది, కెమిస్ట్రీ కూడా డిఫికల్టీ ఉంది. ఏది అటెంప్ట్ చేసేలా కూడా లేదనమాట. సో ఈ విధంగా ఉందని చెప్పేసి మనకైతే వివరణ అయితే వచ్చింది. ఈ యొక్క 2 షిఫ్ట్స్కి గాను 10 to 12 మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. డిక్రీజ్ అయితే ఈ యొక్క షిఫ్ట్లో రాసిన వాళ్ళకైతే మార్క్స్ అయితే డిక్రీజ్ అయితే అస్సలు చేయరు. ఓకేనా. మీరైతే చేయొచ్చు, ఎందుకంటే మీకు తెలుసు మీకు ఆల్రెడీ మార్క్స్ అనేవి తక్కువగా వస్తున్నాయి అన్న, మేము ఏం చేయలేమని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయినప్పటికీ మీకైతే మార్క్స్ అయితే అస్సలు డిక్రీజ్ అయితే చేయరు. ఓకేనా. ఇంక్రీజ్ చేశారు. మీరైతే ఏం బాధపడకండి. ఒక 30 వస్తున్నాయి, అసలు క్వాలిఫై కూడా అవ్వము అని చెప్పేసి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక గ్రేట్ న్యూస్ అనేసి మనమైతే అనుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 3 lakh పీపుల్ అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. ఓకేనా. ఈ ఇయర్ చూసుకున్నట్టయితే 3 lakhs కంటే బిలో, అంటే 3 lakhs కంటే బిలో పీపుల్ మాత్రమే ఎగ్జామ్ అయితే రాశారు. ఓకేనా. లాస్ట్ ఇయర్ 3 lakhs కంటే ఎబో ఉంటుండే, బట్ ఈ ఇయర్ చూసుకున్నట్టయితే 3 lakhs కంటే బిలో అయితే ఉండడం జరిగింది. సో దట్ అందరికీ సీట్స్ వస్తాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, అందరికీ సీట్స్ వస్తాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే అంతమందికి కూడా సీట్స్ ఇచ్చారు. ఈ ఇయర్ కూడా మంచి కాలేజ్లోనే సీట్స్ అయితే వస్తాయి. ఫర్ దట్ మనకైతే కౌన్సిలింగ్ గురించి అయితే డీటెయిల్ వీడియోస్ అయితే నేను ఫర్దర్గా చేస్తూ ఉంటాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఎలాంటి మెంటర్షిప్స్ ఎలాంటిది నేనైతే చేయను, మీ దగ్గరికి నుంచి డబ్బులు అయితే ఆశించను అనమాట. ఇది మీకు తెలుసు, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్. సో నాకు తెలుసు కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో మీకు సీట్ వచ్చేంతవరకు నాది గ్యారంటీ. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క May 4th రోజున జరిగినటువంటి షిఫ్ట్స్ ఎవరైతే రాశారో వీళ్ళకైతే డెఫినెట్గా ఈ యొక్క మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. 10 to 12 మార్క్స్ వరకు అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి. అండ్ May 3rd రోజున జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకైతే మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. అండ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకైతే మార్క్స్ అయితే డిక్రీజ్ అవుతాయి. అంతగా డిక్రీజ్ అవుతాయి అన్న అని చెప్పేసి మీరు భయపెడుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఒక 1 to 3 మార్క్స్ వరకు అయితే డిక్రీజ్ అవుతాయి. ఇవి కూడా అవ్వకుండా కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇవి కూడా డిక్రీజ్ అయితే చేయరు. ఎందుకు అంటే కొన్నిసార్లు చాలామంది స్టూడెంట్స్ అటెంప్ట్ చేయకపోయేసరికి ఏం చేస్తారంటే డిక్రీజ్ అయితే చేయరనమాట. సో అలాంటిది ఉంటుంది కాబట్టి మీరైతే కొంచెం ఊహించండి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.